నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు? రైస్ మిల్. రైస్ మిల్లా? ఎట్లా నడుస్తుంది? బాగానే ఉంది. బాగుందా? అంటే వడ్లు డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నాయా లేదంటే ఐకేపీ నుండా? లేదు, ఐకేపీ ఎఫ్సిఐ ఓరియంటేషన్. ఇది ఓన్లీ రా రైస్ ఎక్స్పోర్ట్ చేయడం బయట అమ్మకాల కోసం. బయట అమ్మకాల కోసం. అంటే మీ దగ్గర దొడ్డు బియ్యం వస్తుంటాయి సార్? ఉండవు, మిరియాలు కూడా మొత్తం సన్న బియ్యం. సన్న బియ్యమేనా? అంటారు కదా దొడ్డు బియ్యం అన్నీ, అంటే నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యం అన్నీ డైరెక్ట్ మళ్ళీ రైస్ మిల్లర్లకు పోతున్నాయని చెప్పేసి అంటారు. అసలు ఇక్కడ అట్లాంటి కల్చర్ లేదు, అట్లాంటిది లేదు వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థ లేదా? అట్లాంటి వ్యవస్థ. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎట్లా అనిపిస్తుంది సార్? వచ్చినాక చాలా అందరూ 3 monthsలోనే యాంటీ గవర్నమెంట్ నడుస్తుంది. అంటే అంటే మీ ఒపీనియన్, బిజినెస్ మ్యాన్గా బయట చూస్తుంటారు, ఈ 3 monthsలో యాంటీ అనేది కరెక్టేనా? ఇప్పుడు రైతులు మా దగ్గర సన్నధాన్యం అమ్మిండ్రు, అమ్మినాక 500 రూపాయలు బోనస్ అయిందని అడిగిండ్రు. బోనస్ మేము కాదు ఇచ్చేది, రేవంత్ రెడ్డిని అడుగుకోండి, మాకు కాదు సంబంధం, అది రేవంత్ రెడ్డికి సంబంధం. ఓకే. వాళ్ళు ఏంటంటే ధాన్యం ఐకేపీలో అమ్మితే ఐకేపీలో వస్తాయి, లేదంటే ఇక్కడ అమ్మిండ్రు కాబట్టి ఇక్కడ ఇస్తుందని వాళ్ళు భ్రమపడిపోయి పాప అమాయకులుగా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఓకే. అంటే ఇవి ఏదైతే బోనస్ అని చెప్పేసి అన్నాడు, ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయిందని చెప్పేసి అన్నారు, అది రైతుల్లో లేదు అట్లా? ఇప్పుడు ఎన్ని క్వింటాల్స్ ఉన్నది ఏంటిది ఏంది మొత్తం ఒక లెక్క ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఆర్ఐనో ఒక కలెక్ట్ చేసి డాటా మొత్తం సేకరించవచ్చు కదా. ఆ గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవచ్చు కదా. ఆ గ్రౌండ్ నీకు గవర్నమెంట్ ఎలక్షన్ కూడా అయిపోయినాక 500 బోనస్ ఇవ్వాలి అంటే అప్పటికప్పుడు నీకు ఈ డాటా అంతా ఉండాలంటే దగ్గర ఉండదు కదా. ఓకే. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉంది కదా, ఎవరు బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్ ఒక 60% బెటర్, ఈయనైతే 6% బెటర్. 60 0 తీసేసారు. ఆయన గుడ్లు తీసేస్తే మీరు 0 తీసేస్తారు. గుడ్డే ఇప్పుడు ఆడ. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంటే ఇదే వస్తుందా, నల్గొండనే వస్తుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు ఎంపీ ఉండగా ఆయన వల్ల ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్పుకోవచ్చు? ఇలా గాడిద గుడ్డే అంతేనా? ఏం అభివృద్ధి లేదు ఆయన వల్ల? ఏమీ లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. ఓకే. మీ పక్క నియోజకవర్గం మంత్రి అయింది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన వల్ల ఏం జరిగింది? ఇక ఇప్పుడు చూడాలి, ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పుడు సూర్యాపేట మాకు శెట్టిపాలెం సూర్యాపేట రోడ్డు, అది భీమనపల్లి రోడ్డు, అది దాదాపు 25 years అవుతుంది ఆ రోడ్డు స్టార్ట్ అయ్యి. 3 గవర్నమెంట్లు పోయినాయి, ఇది 4వ గవర్నమెంట్. ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి వచ్చింది, ఇప్పుడు అదన్నా ఒకటన్నా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు ఇది? వచ్చినప్పుడల్లా జనాలు ఇస్తూనే ఉంటారు, మెమోరాండం ఇస్తూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు. ఇంతవరకు దాన్ని ఆ వర్క్ అనేది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, బీజేపీ నుండి సైదిరెడ్డి ఉండు, అట్లానే కాంగ్రెస్ నుండి రణధీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి ఉన్నాడు. ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈరోజు మోడీని చూసే ఓటేస్తారు ఎవరైనా, మోడీని చూసే. కానీ మనం లోకల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తారు కదా. రాష్ట్ర ప్రభుత్వం చూసినా నీకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు అభివృద్ధి ఎమ్మెల్యే ద్వారా కానప్పుడు ఎంపీ ద్వారా అవుతుందని చెప్పి ఒక ఆశ. అది సైదిరెడ్డి చాలా స్పీడ్ ఉన్నాడు, వ్యక్తి కూడా చాలా స్పీడ్ ఉన్నాడు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్నది. కాబట్టి రఘువీర్కి ఎటువంటి, ఆయన కుటుంబ నేపథ్యం తప్పించి ఆయనకి ఏమున్నది, ఒక ప్రచారం. రఘువీర్ రెడ్డి ఒక యువకుడు, అందరికి బాగు చేస్తారని చెప్పేసి అంటారు. అసలు వాళ్ళ నాన్న ఏమన్నా చేసిందా? 40 సంవత్సరాలు చేసింటే వాళ్ళ నాన్న చేస్తే వాళ్ళ నాన్నని చూసి ఈయన నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్నే చేసింది లేదు, 40 మినిస్టర్లు చేసిండు వాళ్ళ నాన్న. 27 మినిస్టర్లు టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ 27 మినిస్టర్లు చేస్తే కూడా ఒక్క ఆయన చెలకుర్తి నియోజకవర్గంలో 100 కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ పెట్టించుకోలేకపోయిండు. వాళ్ళ కొడుకు వచ్చి ఏం చేస్తాడు? ఆయన మన బీఫామ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏమి ఇచ్చిండు, 4 పవర్ ప్లాంట్లు ఇచ్చినాయని చెప్పిండు. మరి అదే సాగర్ రైట్ కెనాల్ కింద పవర్ ప్లాంట్లు ఉన్నాయి, లెఫ్ట్ కెనాల్ కింద ఒక పవర్ ప్లాంట్ కూడా ఎందుకు ప్లాన్ చేయలేకపోయింది? లాభసాటికి యాడ్ ఉంటే వ్యాపారం చేసుకోవడానికే వాళ్ళకు రాజకీయాలు తప్ప వాళ్ళకు ప్రజల కోసం ఉద్ధరించడానికి దేనికి పనికిరాని నాయకులు వాళ్ళు. ఓకే సార్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 14 పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే సెంట్రల్కి వెళ్ళి నిధులు తీసుకొస్తాం కొట్లాడని చెప్పి. వాళ్ళకి వస్తే కదా సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ వస్తే, బీజేపీ వచ్చినా బీజేపీతో కొట్లాడతాం. ఇప్పుడు అట్లా కాదు, మోడీ తోటి ఎంత మంచిగా ఉంటే అంత నిధులు వస్తాయి, కొట్లాడితే నిధులు వస్తాయా? ఆయనకు గవర్నమెంట్కి ఈయన అవసరం ఉంటే ఈయన నిధులు వస్తాయి, కానీ వాళ్ళ 400+ అని ఆయన అంటుండు. మరి ఈయన అవసరం ఏముంది? ఈయన కొట్లాడేది ఎవరితో కొట్లాడతాడు? ఓకే.
ఇప్పుడు మొన్నటిదాకా గాడిద గుడ్డు అని రేపు పోయి ఆయన ఏం ఫైట్ చేస్తాడు? ఈ 14 మంది ఫైట్ చేసి ఆయనకు నిధులు తెచ్చి స్టేట్ డెవలప్ చేస్తాడా? ఓకే. అట్లనే కాకుల గద్దల పాలైపోయిన తెలంగాణ, నా తెలంగాణ నా కళ్ళ ముంగట నాశనం అయితే చూడలేకపోతున్నా. 11 సీట్లు నాకు గెలిపిర్రి, నేను నా రాష్ట్రాన్ని కాపాడుకుంటాను. కేసీఆర్ బయటకు బస్సు యాత్రలో వెళ్ళిండు. 98 సీట్లు ఇచ్చినప్పుడు పీకలైన ఆయన ఇవాళ పీకుతాడా? ఫామ్ హౌస్కి పరిమితమైండు. గవర్నమెంట్ ఆయన చేతులు ఉన్నప్పుడే ఫామ్ హౌస్కి పరిమితమైన ఆయన 17 సీట్లు ఇస్తే ఇంకా మళ్ళీ ఇంకో ఫామ్ హౌస్ కట్టుకోవాల్సిందే తప్ప ఈసారి కొడుకు కూడా ఫామ్ హౌస్ ఫాలో అవుతాడు. అంటే మార్పు ఏం జరగదంట? నాకు శూన్యం. బీజేపీ వాళ్ళు అవుతుందా మరి? 100% బీజేపీ వల్లనే సాధ్యం. ఏదైనా వాళ్ళకి ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎటువంటి మత కలహాలు లేవు. దేశం అభివృద్ధి చూసుకుంటే డుగ్ ఆ డీజిల్ ఇంజన్ కానించి వందే భారత్ ఎక్స్ప్రెస్ దాకా అన్ని అభివృద్ధులు ఏ ఒక్కటి చూసుకున్నా, ఏ ఒక్క రంగం చూసుకున్నా కూడా విపరీతమైన అభివృద్ధి. ఓకే. ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో బీజేపీ? 100% గెలుస్తాడు. ఇప్పుడు రఘువీర్కి ఎటువంటి వాళ్ళ నాన్న రాజకీయ నేపథ్యం తప్ప ఈయనదేం పనికిరాదు కదా. బీఆర్ఎస్కి ఓటేస్తే మురిగిపోయినట్టే. ఇప్పుడు ఆశాదీపాల లెక్క ఉన్నది బీజేపీ ఒక్కటే. అంటే కానీ ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ కంచుకోట అంటుంటారు. కంచుకోటాలు పగిలిపోతాయి అయినా. ఓకే. ఫైనల్ కవితనే ఓడించిండ్రు. ఆమె కంచుకోట కాదు, కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ కంచుకోటల్ని మన బండి సంజయ్ గెలిపించిండు. అంతా రాష్ట్రం మొత్తం అట్లనే వస్తుంది. ఫైనల్ ఏ పార్టీ గెలిచినట్టు ఈ ప్రాంతంలో? ఇక్కడ మాత్రం బీజేపీగా అనుకూలంగా ఎక్కువ. బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ.